హలో అండి అందరికి ఈ రోజు మా లంచ్ లోకి అయితే క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ చేస్తున్నా. క్యాలీఫ్లవర్ లో ఏంటంటే మనకు కనిపించవు గానీ చిన్న చిన్నవి తెల్ల పురుగులు ఉంటాయి. నార్మల్ గా వాష్ చేసుకుని కర్రీ వండేసుకున్నామంటే క్యాలీఫ్లవర్ తో పాటు పురుగులు కూడా పొట్టలోకి వెళ్ళిపోతాయి. సో నేనేం చేస్తానంటే ఫస్ట్ ఒక గిన్నెలో వాటర్ పోసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసుకొని ఒక 2 to 3 minutes బాయిల్ చేసుకుంటాను. ఇలా బాయిల్ చేసుకోవడం వల్ల ఏంటంటే అందులో ఏమైనా చిన్న చిన్న పురుగులు ఉంటే వాటర్ లోకి వచ్చేస్తాయి. తర్వాత వాటర్ ఏం లేకుండా వడగట్టుకొని క్యాలీఫ్లవర్ ముక్కల్ని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలకి క్యాలీఫ్లవర్ ముక్కలు అయితే కొంచెం ఉడికిపోతాయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల నూనె యాడ్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ ఈ కర్రీకి అయితే కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి. నూనె హీట్ అయిన తర్వాత అందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, సన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. నార్మల్ గా షార్ట్ అంటే 1 మినిటే కాబట్టి నేను ఫాస్ట్ గా మాట్లాడేస్తుంటాను. కొంచెం స్లోగా మాట్లాడండి అక్క అంటుంటారు. ఇక నుంచి మీకు ఆ ప్రాబ్లం ఉండదు. కొంచెం స్లోగానే మాట్లాడతాను ఎందుకంటే ఇప్పుడు మనకి టైం ఉంది కాబట్టి. అప్పుడంటే 1 మినిట్ లో నేను అనుకున్నదంతా చెప్పాలి కాబట్టి ఫాస్ట్ గా మాట్లాడేదాన్ని. ఇంక కర్రీ విషయానికి వస్తే ఆనియన్ ఫ్రై అయిన తర్వాత 2 గ్రీన్ చిల్లీ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఆనియన్ మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను 3 మీడియం సైజ్ టమాటాలు ప్యూరీగా చేసుకుని వేసుకున్నానండి. ఇలాగే వేసుకోవాలని ఏం లేదు. టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం వేసుకున్న టమాటా ప్యూరీ కూడా బాగా మగ్గాలి. ఇది మగ్గే లోపు మనం ఇందులో కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాము. కొంచెం ఎండు కొబ్బరి, 1 టేబుల్ స్పూన్ పుట్నా పప్పు, 5-6 జీడిపప్పు వేసుకుని బాగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇంతలోపు మనకి ఇక్కడ టమాటా ప్యూరీ కూడా బాగా మగ్గిపోయి ఉంటుంది. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేటప్పుడు క్లిప్ మిస్ అయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. మసాలా వేసిన తర్వాత ఒక 3 to 4 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఆయిల్ ఎప్పుడైతే వదలడం స్టార్ట్ అవుతుందో ఇంకా ఆ స్టేజ్ లో కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్, మనం ఆల్రెడీ సాల్ట్ పసుపు వేసుకొని ఉడికించుకున్నాం క్యాలీఫ్లవర్ ముక్కలు, సో కొంచెం చూసి వేసుకోండి. అలాగే మన స్పైసీనెస్ కి సరిపడా కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా పసుపు ఉప్పు వేసుకొని క్యాలీఫ్లవర్ ముక్కలు అవి వేసుకొని బాగా ఈ మసాలాలన్నీ పట్టించాలి. ఇలా మసాలా కర్రీలు తినాలంటే మా ఇంట్లో నేను రీతునే, మా వారికి జాషుకి ఇలాంటి కర్రీస్ అస్సలు ఎక్కువ అసలు తినరని కాదులే అండి, మా అంత ఇష్టంగా తినరు. ఉప్పు కారాలు మసాలాలన్నీ పట్టేలా కలుపుకున్న తర్వాత ఇందులో 1.5 గ్లాస్ వరకు వాటర్ పోసుకొని బాయిల్ చేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్ లో పెట్టే బాయిల్ చేసుకోండి. చాలా త్వరగా బాయిల్ అవుతుంది క్యాలీఫ్లవర్. మనం ఇందులో మసాలా ముందే యాడ్ చేసాం కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, లేదంటే అడుగంటుతుంది. ఒక 5 to 7 మినిట్స్ బాయిల్ చేసుకున్న తర్వాత కూర బాగా దగ్గరకు పడుతుంది. కూర దగ్గరకు పడ్డ తర్వాత అందులో 1.5 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని ఓసారి బాగా కలుపుకోవాలి. చివరిగా ఇందులో కొత్తిమీర వేసుకొని ఓసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకోవడమే. ఈ కర్రీ రైస్ లోకైనా చపాతీల్లోకైనా సూపర్ గా ఉంటుంది. నేనైతే అప్పుడప్పుడు దోశల్లో కూడా వేసుకొని తింటుంటాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.